డిజిటల్ అరెస్ట్ అనేది నిజమైన అరెస్ట్ కాదు. పోలీసులు బేడీలు వేసి లాక్కెళ్ళి కటకటాల వెనకేయటం, దీన్ని డిజిటల్ అరెస్ట్ అనరు. డిజిటల్ అరెస్ట్ అంటే ఇది పూర్తిగా ఆన్లైన్లో చేసే మోసం. పోలీస్కి, సిబిఐకి, కోర్టుకి ఎవరికైనా సరే ఫోన్లో లేదా వీడియో కాల్లో ఎవరిని అరెస్ట్ చేసే హక్కు లేదు. కానీ స్కామర్లు మాత్రం అలా చేయగలిగినట్టు నటిస్తారు. ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నాడు. పెద్ద ఆయన, దాదాపు 75 సంవత్సరాలు. పిల్లలు బయట ఉంటారు. తన పని ఏంటంటే ఫోను, యూపీఐ, బ్యాంకు అన్నీ అలవాటు. కానీ ఒకరోజు ఉదయం కాల్ వచ్చింది. ఏమని, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీ ఆధార్తో ఒక అక్రమ లావాదేవీ జరిగింది, మీ మీద కేసు నడుస్తుంది సార్, మీరు ఇప్పుడే సహకరించకపోతే మీరు అరెస్ట్ అవుతారు అని ఫోన్లో ఇట్లా చెప్పారు ఎవరో. అలా చెప్పగానే సారు ఆ పెద్ద ఆయన నోట మాట రావడం మానేసింది. వాళ్ళు ఫోన్లో ఏమన్నారంటే, మీ అకౌంట్ సేఫ్గా పనిచేయాలంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంది, మీకు ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని చెప్పమని చెప్పారు. సరే, ఆ పెద్ద ఆయన ఎందుకు వచ్చిన గోల, పరువు పోకూడదు అని చెప్పేసి ఓటీపీ వచ్చిందని చెప్పేశాడు. అంతే. మొదటి రోజు 2 లక్షలు, తర్వాత 5 లక్షలు, ఇలా 2 రోజుల్లో ఒక 55 లక్షలు కాజేశారు. 3వ రోజు కాల్ ఆగిపోయింది. అప్పుడు అర్థమైంది అది సిబిఐ కాదు, మోసం అని. తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళారు. సైబర్ పోలీసులు ఏం చెప్పారు, మీ అంతటా మీరు ఓటీపీ ఇచ్చారు అంటే డబ్బు తిరిగి రావడం కష్టం. ఇంకా పెద్ద ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకేమైతే మొత్తం డబ్బులన్నీ పోతే. ఇది హైదరాబాద్లో జరిగింది. ఇది నిజంగా ఇలాంటి కేసులు ఒకటి కాదు, గుర్గాంలో, కోల్కతాలో చాలా జరుగుతున్నాయి ఇట్లాంటి. హైదరాబాద్ పోలీసులు అయితే ఓటీపీ రిలేటెడ్ చాలా మోసాలు జరుగుతున్నాయి. బ్యాంకుల లాగా కేవైసీ అప్డేట్ అని చెప్పి, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పొద్దు అని చాలా వార్న్ చేస్తున్నారు. రీసెంట్గా ఎన్ఆర్ఐ నుంచి వచ్చిన 2 డాక్టర్లు, పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి దగ్గర 14 కోట్లు చేశారు ఇట్లానే ఓటీపీ స్కామ్ ద్వారా. తర్వాత సైబర్ క్రైమ్లో కేసు పెట్టారు. ఎంత తర్వాత సంగతి, కానీ డబ్బు అయితే పోయింది, 14 కోట్లు. మళ్ళీ ఇట్లానే హైదరాబాద్లో 2 సీనియర్ల దగ్గర సిబిఐ అధికారులు అని చెప్పేసి 61 లక్షలు కాజేశారు. సో అందరికీ ఒకటే కామన్ పాయింట్, భయం, నమ్మకం, తొందర. ఈ తెలుగులా కాదు, ఈ స్కామర్లు చాలా క్లియర్గా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంకర్లా మాట్లాడతారు, పోలీసులా బెదిరిస్తారు, కోర్టు లెటర్లా మెసేజ్ పంపిస్తారు. మన భయమే వాళ్ళ టార్గెట్. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే స్కామ్ ఎలా జరుగుతుందంటే, నేను పోలీసులు మాట్లాడుతున్నాను, మీ పేరు మీద కేసు ఉంది, ఇప్పుడే సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని భయపడతారు. పోలీసు యూనిఫామ్ వేసుకున్నట్టు నటిస్తారు, బ్యాక్గ్రౌండ్లో స్టేషన్ లాగా సెటప్ చేస్తారు, కోర్టు, ఎఫ్ఐఆర్, నోటీస్ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ముఖ్యంగా ఏం చెప్తారంటే, మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, ఈ కాల్ కట్ చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు అని చెప్తారు ఫోన్లో. అసలు వాళ్ళకి కావాల్సింది ఏంటి, డబ్బు. కేసు సెటిల్ అవ్వాలి, కేసు సెటిల్ చేయాలి, జామీన్ కోసం ఫీజు కావాలి, వెరిఫికేషన్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పి యూపీఐ, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఒంటరిగా ఉంచుతారు, భయంతో ఆలోచించకుండా చేస్తారు, గంటల తరబడి కాల్లో ఉంచుతారు, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడినవారు. అందుకే చాలామంది లక్షలు పోగొట్టుకుంటున్నారు దీంతో. నిజం ఏమిటంటే, పోలీసులు ఫోన్లో అరెస్ట్ చేయరు, డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు, కోర్టు కేసులు కాల్లో చెప్పరు, డబ్బు తీసుకుని కేసు క్లోజ్ చేయరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా ఓటీపీ ద్వారా ఎలా మోసం చేస్తున్నారంటే, ఇప్పుడు ఓటీపీ యాక్చువల్గా వచ్చింది మన భద్రత కోసమే, కానీ స్కామర్లు మన చేత్తోనే ఓటీపీ చెప్పేలా చేస్తున్నారు. ఎట్లాగంటే, వాళ్ళు వాడేది మన భయం, మన నమ్మకం, మన తొందరపాటు, వీటితో ఆడుకుంటారు వాళ్ళు. ఎట్లాగంటే, ఇప్పుడు ఒక కాల్ వచ్చింది, బ్యాంకు నుంచి కాల్ చేసినట్టు, లేకపోతే పోలీసులా కాల్ చేస్తారు, మీ అకౌంట్లో సమస్య ఉంది, అక్రమ లావాదేవీ జరిగింది అంటూ ఓటీపీ చెప్పమంటారు. ఇదొక రకం. రెండో రకం, మళ్ళీ ఒక లింక్ పంపిస్తారు, ఫేక్ లింక్, SMS ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించి, ఆ లింక్ క్లిక్ చేయగానే నిజమైన బ్యాంకులానే కనిపించింది ఆ వెబ్సైట్. లింక్ ఓపెన్ చేయగానే అందులో మనమే ఓటీపీ ఎంటర్ చేసేలా చేస్తారు. ఇక మూడో రకం, ఒక ఫేక్ యాప్ పంపిస్తారు ఇన్స్టాల్ చేయమని చెప్పి,
మెసేజ్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే మన ఫోన్ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇదొక రకం. ఇంకొక రకం ఏంటంటే మన పేరు మీద కొత్త సిమ్ తీసుకుంటారు వాళ్ళు. సిమ్ తీసుకొని మనకు వచ్చి ఓటీపీలన్నీ వాళ్ళకి వెళ్తాయి. అది సిమ్ స్వాప్ అంటారు దాన్ని. సో ఇంకొకటి ఉంది యూపీఐ కలెక్ట్ మోసం అని ఇంకొకటి ఉంది. మీకు పెద్ద మొత్తంలో డబ్బు రాబోతుంది అని చెప్పేసి మన చేతే అప్రూవల్ చేయిస్తారు ఆన్లైన్లో. అసలు డబ్బు మన అకౌంట్లో నుంచే కాజేస్తారు వాళ్ళు చివరికి. సో ఇట్లాగా బ్యాంకర్ లాగా కాల్ చేయటం, ఫేక్ లింక్స్ పంపించటం, ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేయమని చెప్పటం, సిమ్ స్వాప్ చేయటం, యూపీఐ కలెక్ట్ మోసం చేయటం. సో ఇట్లాగా రకరకాలుగా స్కామర్లు అప్రోచ్ అయ్యి మోసం చేస్తున్నారు. మనం ఎలా సేఫ్గా ఉండాలంటే ఓటీపీ అనేది ఎప్పటికీ ఎవ్వరికి చెప్పకూడదు. బ్యాంక్ అయినా పోలీస్ అయినా ఎవరైనా సరే ఆన్లైన్లో అసలు చెప్పకూడదు. అనుకోకుండా వచ్చిన కాళ్ళ మీద నమ్మకం పెట్టొద్దు. భయం పెడితే వెంటనే కాల్ కట్ చేయండి. లింకులు క్లిక్ చేయొద్దు. మెసేజ్లో వచ్చిన లింకులను అస్సలు ఓపెన్ చేయొద్దు. యాప్స్ అనేది ఎప్పుడైనా సరే అఫీషియల్గా ప్లే స్టోర్ నుంచి లేదా యాపిల్ ఐ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి తప్పితే మెసేజ్లు పంపించిన యాప్ని ఇన్స్టాల్ చేయడం, వాట్సాప్లో పంపించిన యాప్స్ని ఇన్స్టాల్ చేయడం మాత్రం చేయొద్దు. మోసం జరిగితే ఇంకా మనం ఏం చేయాలి అమ్మంటే సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేయడం తప్పితే మనం ఏం చేసేయం లేదు. జరగకుండా చేసుకోవాలంటే ఎన్ని చేసుకోవాలా. థ్యాంక్ యూ.